ప్రతిరోజు పాల మీద మీగడ తీయండి, ఫ్రిడ్జ్లో పెట్టండి. దాన్ని ఒక వారం తర్వాత గ్యాదర్ చేసి ఇలా గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేస్తూ పోతూ ఉంటే మీకు అలా చిక్కటి వెన్నపూస వస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలా ఒక రౌండ్ బాల్ లాగా తయారు చేసుకున్న వెన్నపూసని తీసి 2-3 టైమ్స్ వాటర్లో కడగండి. బికాస్ దాంట్లో ఉన్న చిన్న చిన్న బ్యాక్టీరియా కూడా వెళ్ళిపోతుంది. 2-3 టైమ్స్ కడిగిన తర్వాత తీసి దాన్ని స్లోగా సిమ్ మీద స్టవ్ మీద అలా కలుపుతూ మరగనివ్వండి. మరిగిన తర్వాత మొత్తం ఫ్రాత్ అంతా వెళ్ళినప్పుడు కొద్దిగా 2 ఇలాచి ఆర్ ఒక తమలపాకు, భలే స్మెల్ వస్తుంది. చూశారు కదా, తేనె రంగులో ఉన్న ఈ నెయ్యిని తీసి ప్రిజర్వ్ చేసుకోండి. ఒక గ్లాస్ బాటిల్లో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ ఉంటుంది. కింద కట్టిన గోదావరిని తీసి వేడివేడి అన్నంలో ట్రై చేసి చూడండి, అద్దిరిపోతుంది.